పుష్ప 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 రాజ్ పుష్ప 2 అండి 12 రోజులకి మొత్తం అన్ని రికార్డులు బ్రేక్ అయిపోయినాయండి. మొత్తం బీభత్సమైన రికార్డులు హిందీలో నెంబర్ 1. హిందీలో నెంబర్ 1 మొత్తం మాట్లాడదాం. ఫ్యాన్స్ లైక్ దయచేసి సబ్స్క్రైబ్. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే నిజంగా మాట్లాడాలంటే భయ సెన్సేషనే కదా, సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప. బీభత్సమైన కలెక్షన్లు భయ. ఇప్పుడు హిందీలో కలెక్షన్లు చూసుకుంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ కలిపిన ఇంత కలెక్షన్ రాలేదు భయ. గట్టిగా ఉంటే 300, 350 అంటే మన తెలుగులో 287 కోట్లు వసూలు చేసింది. మా తమిళ్లో అయితే 49 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో 13 కోట్లు, మలయాళంలో 6 కోట్లు. మొత్తం కలిపిన హిందీకి దరిదాపుల్లో కూడా రాలేదు. హిందీలో బీభత్సమైన కలెక్షన్ ఒక్క రోజుకి 50 కోట్లు దాటేస్తుంది భయ. ఏ సినిమా కూడా బాలీవుడ్ హీరోల సినిమాలు కూడా ఒక్క రోజుకి 50 కోట్లు దాటలేదు. అది 12వ రోజు అస్సలా దాటదు, తగ్గిపోద్ది భయ, కలెక్షన్ తగ్గిపోద్ది. స్త్రీ మూవీ ఫుల్ రన్ లో 582 కోట్లు కలెక్ట్ చేసింది భయ. మన పుష్ప 2 మూవీ 12 రోజుల్లో, కేవలం 12 రోజుల్లో 587 కోట్లు కలెక్ట్ చేసింది. మీరు ఆలోచించుకుంటే బీభత్సమైన కలెక్షన్లో, ఇలాంటి కలెక్షన్లో ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అన్నట్టు ఉంది. మొత్తం మారిపోయింది భయ. బాలీవుడ్ టీఎఫ్ఐ చేతిలోకి వచ్చేసింది. టీఎఫ్ఐ హీరోలే రాజ్యం వెళ్తున్నారని అర్థం చేసుకోవచ్చు. బీభత్సం. ఇలాంటి రికార్డులు ఎక్కువ రోజులు ఉండవు, ఇంకా వస్తున్నాయి భయ. మన టీఎఫ్ఐ నుంచి బీభత్సమైన ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. బీభత్సమైన ప్యాన్ ఇండియా సినిమాలు మామూలు సినిమాలు కాదు. సలార్ 2, కల్కి 2, పుష్ప 3, దేవరా 2, గేమ్ చేంజర్, ఓజీ, స్పిరిట్, రాజాసాబ్, SM-28, ఫర్జీ చూసుకోండి, డ్రైగన్. మామూలు సినిమాలు కాదుపోయా. ఈ సినిమాలో ఇంకా రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. మన తెలుగు వాళ్ళే మళ్ళీ బ్రేక్ చేస్తూ ఉంటారు. ప్రాసెస్ భయ ఇది. ఇంకా అంతే. ఇంకా పుష్ప 2 వచ్చింది, 1200 కోట్లు దాటింది, 1300 కోట్లు దాటింది, 1400 కోట్లు దాటింది. బాహుబలి రికార్డు కూడా దాటుతుంది. మళ్ళీ మన తెలుగు కూడా మళ్ళీ కొడతాడు ఆ రికార్డు. హిందీ వాళ్ళ హీరోల పరిస్థితి అయిపోయింది భయ. ఇంకా పెట్లు సర్దేసుకోవడమే, ఏమి లేదు, ఇంకా పరిస్థితి ఏం లేదు. ఎప్పుడైతే షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాను ఒక 30 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు భయ. 30 సంవత్సరాలు. వీళ్ళకి వయసు 60 సంవత్సరాలు, 60 ఉంటుంది. 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు పైగానే ఉన్నారు భయ. కానీ 20, 30, 40 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న అల్లు అర్జున్ గారు 2వ సినిమాతో అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. మీకు అర్థమైపోయి ఉంటుంది. 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు భయ. ఇప్పుడు మన చిరంజీవి గారు ఎలాగో, మన తమిళంలో రజనీకాంత్ గారు ఎలాగో, మలయాళంలో మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు ఎలాగో అలా ఉండేవారు భయ. షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాను. కానీ అల్లు అర్జున్ రావడం ఏంటి, పుష్పతో ట్రైలర్ చూపెట్టారు భయ. మన బాలీవుడ్ వాళ్ళకి ట్రైలర్ చూపెట్టారు. పుష్ప 2తో వీళ్ళు కూడా అంటే 40 సంవత్సరాల హీరోలు, అంటే 40 సంవత్సరాల నుంచి ఉన్న హీరోలు కూడా దాటని విధంగా కలెక్షన్లో దాటి చూపెడుతున్నారు. బీభత్సమైన కలెక్షన్ భయ. వీళ్ళు బాబులు కూడా వచ్చిన దాటలేరు, ఇంకా ఎవరు దాటలేరు భయ. పుష్ప 2 అంతే, ఇంకా సెన్సేషను. ఎవరూ దాటలేరు బాలీవుడ్ యాక్టర్లో. ఫుల్ రన్లు దాటచ్చు, కానీ డే 1 కలెక్షను ఏకమొక్క అనుకోకండి, అస్సలు కొట్టలేరు భయ. కొంతమంది అంటారు ఇంకా దాటేస్తారు, షారుఖ్ ఖాన్ దాటేస్తారు, సల్మాన్ ఖాన్ దాటేస్తారు అంటున్నారు. ఏం దాటాడు భయ, దాటలేడు. ఇంకా ఛాన్స్ లేదు. మన ప్రభాస్ గారే దాటాలి, లేకపోతే మన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళే దాటాలి తప్ప బాలీవుడ్ యాక్టర్లు ఎవరు దాటనా లేదు భయ. ఇంకా అయిపోయింది పరిస్థితి, వెళ్ళిపోయినట్టు వాళ్ళు. తర్వాత పుష్ప 2 అయితే హిందీలో బీభత్సం భయ. మన తెలుగు మొత్తం ఇండియాలో చూసుకుంటే నెట్ అయితే 938 కోట్లు కలెక్ట్ చేసి
థర్డ్ ఫోర్త్ ప్లేసుల్లో ఉంది. ఇప్పుడు బాహుబలిని బీట్ చేయాలంటే 13 కోట్లు 1300 కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసింది భయ్య. నెంబర్ 1 ఉంది, 7 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ఉంది. ఏ సినిమా కూడా టచ్ అయిన విధంగా 7 సంవత్సరాల నుంచి అలాగే కూర్చుంది భయ్య. ఇప్పుడు పుష్ప 2 టచ్ చేస్తుందా? ఇంకా 350 కోట్లు దాటితే బాహుబలి 2 రికార్డ్ దాటుతుంది భయ్య. ఇప్పుడు 20 తారీఖున 3 సినిమాలు ఉన్నాయి, కొంచెం పడుతుంది భయ్య. పుష్ప 2 కొంచెం డల్ అవుతుంది. ఇప్పుడు బీభత్సంగా వస్తాయి, హిందీలో వస్తాయి కానీ తెలుగులో అయితే రావు. బీభత్సంగా తగ్గుతుంది. తర్వాత 25 కొన్ని సినిమాలు ఉన్నాయి. జనవరి దాకా లాగదు సినిమా. ఎంత సినిమా అన్నా జనవరి దాకా రాదు. జనవరిని చాలా సినిమాలు ఉన్నాయి భయ్య. గేమ్ చేంజర్ ఉంది, డాకు మహారాజ్ ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బోలి సినిమాలు, వెంకటేష్ గారి సినిమా ఉంది. మొత్తం లాగదు భయ్య. ఇప్పుడు 1300 కోట్లు మ్యాక్సిమం దాటచ్చు. ఎలా చూసుకున్నా 1800 కోట్లు దాటుతుంది భయ్య. కానీ తెలుగులో దాటలేదు అంటే బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేయలేదు తెలుగులో. తర్వాత ఇండియా మొత్తం చూసుకున్నా రికార్డ్ బ్రేక్ చేయలేదు భయ్య. ఇండియా మొత్తం చూసుకుంటే 1300 కోట్లు దాటాలి. ఎప్పుడైతే 1000 కోట్లు దాటింది భయ్య 12 రోజులకి. ఇంకా ఉంది, టైం ఉంది. 350 కోట్లు దాటితే బాహుబలి రికార్డు బ్రేక్ అయినట్టే. మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నా ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్, లైక్ తప్పకుండా చేసుకోండి. ఉంటాను, బాయ్. జై హింద్, జై భారత్.